గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను అంటాడు. రుణం మీకు నేను ఏం చేయాలి? రుణస్థుడంటే మీ దగ్గర నేను అప్పు తీసుకున్నా మీకు నేను అప్పు కట్టేయాలి. ఏం తీసుకున్నాడు అప్పు? వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నాడు అప్పు? యేసుప్రభు ఆయన పిలుచుకున్నప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పు అన్నాడు. చెప్పమంటే ఇంతవరకు వాళ్ళ దగ్గర వెళ్ళలేకపోయాడు. అంటే నేను చెయ్యాల్సింది ఇంకా నా దగ్గర ఒకటి మిగిలిపోయి ఉంది, నేను మీ దగ్గరకు వచ్చి దాన్ని నేను చెయ్యాలి, ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలి. నేను వాస్తవానికి మొదట మీకు కాదు, మొదట దేవునికి రుణస్తుణ్ణి. ఆయన నన్ను రక్షించుకున్నాడు. నేను మిమ్మల్ని ఆ రక్షణలోకి నడిపించడం ద్వారా నా రుణము నేను తీర్చుకుంటాను. నెంబర్ 2, ఒకటి మనం భారం కలిగి ఉండాలి. రెండోది మన పొరుగు వారు మనకి ఆబ్లిగేషన్. మనం వాళ్ళకు రుణస్థులం. వాళ్ళకు సువార్త చెప్పే వరకు మనం రుణస్థులం. అదేంటి పాస్టర్ గారు సువార్త జ్యోతిలో కొడుతున్నారు, ఎడ చెప్పమంటారు? చెప్పకపోతే జీవించండి. చెప్పలేని పరిస్థితులు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి. చెప్పలేని పరిస్థితులు ఉంటే మన జీవన శైలితో, మన యొక్క ప్రవర్తనతో, మన నమ్మకత్వమైన జీవితముతో, ఓహో క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడా, వీళ్ళ దేవుడు ఎవరు అని తెలుసుకునేటట్లుగా మనం జీవించాలి.